హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ లాంగ్స్. ఇవాల్టి వీకెండ్ స్పెషల్ రెసిపీ రెస్టారెంట్ స్టైల్ గ్రిల్డ్ చికెన్ కబాబ్ చేస్తున్నాము. ఈ కబాబ్ చాలా సింపుల్ అండి. క్రీమీగా సూపర్ మాయిస్ట్గా ఎంత బాగుంటుందో, అద్భుతం అంతే. మీరు ఎప్పుడైనా ఇంట్లో చికెన్తో వెరైటీగా స్టార్టర్ చేసుకోవాలనుకుంటే ఈ కబాబ్ని ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా హాయిగా తిని పెడతారు. ఒక సూపర్ హిట్ రెసిపీ అవుతుంది. రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి. ద బెస్ట్ టేస్టీ రెసిపీని ఎంజాయ్ చేస్తారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లో 300 grams బోన్లెస్ చికెన్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఉంచాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 స్పూన్ కసూరి మేతి పౌడర్, రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ చిక్కటి పెరుగుని విస్క్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా చికెన్ పీసెస్కి అన్నిటికీ అయ్యే విధంగా మ్యారినేట్ చేసుకొని 60 నిమిషాల పాటు వదిలేయాలి. ఆ తర్వాత కొన్ని వుడెన్ స్టిక్స్ని వాటర్లో వేసి ఒక 30 minutes పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని తీసుకొని చూపించిన విధంగా వుడెన్ స్టిక్స్కి కుచ్చేయాలి. ఇలా చూపించిన విధంగా చికెన్ పీసెస్ని వుడెన్ స్టిక్స్కి అరేంజ్ చేసేసుకొని గ్రిల్లర్ పైన పెట్టేసుకోవాలి. ఇలా సైడ్ బై సైడ్ అరేంజ్ చేసేసుకొని గ్రిల్లర్ ప్యాన్కి ఆయిల్ అప్లై చేసి ప్యాన్ బాగా హీట్ అయ్యాక అరేంజ్ చేసుకున్న కబాబ్స్ని పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి. కరెక్ట్గా ఒక 5 minutesకి మరోవైపుకు తిప్పుకొని మరో 5 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. ఇలా బాగా 2 వైపులా తిప్పుకుంటూ కబాబ్స్ని కుక్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. వీటిపైన కాస్త కొత్తిమీరని స్ప్రింకిల్ చేసి సర్వ్ చేసాం. ఈ కబాబ్ని ఈవినింగ్ టైంలో ఆనియన్ స్లైసెస్ అలాగే ఒక లెమన్ కాంబినేషన్తో స్పెషల్ స్టార్టర్గా సర్వ్ చేశారంటే అదిరిపోతుంది. ఇంకా మయోనీస్, కెచప్ వాటితో కూడా ద బెస్ట్గా ఉంటుంది. లోపల చికెన్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో కదా. ఇలా ఈ టైప్లో కబాబ్ని హ్యాపీగా ఇంట్లోనే మనకు అవైలబుల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా చేసుకోవచ్చు. మరి మీరు ఈ టేస్టీ రెస్టారెంట్ స్టైల్ రెసిపీని బయట కొనే పని లేకుండా రుచిగా చేసుకొని తృప్తిగా ఆస్వాదించండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మరి టేస్టీ అండ్ క్రిస్పీ రెసిపీతో పాటు ఇవాల్టి మన పొడుపు కథ వచ్చేసి చిటారు కొమ్మకు మిఠాయి పొట్లం, పటాలమెప్పుడు పక్కనే ఉండు. ఏమిటది? తేనె పట్టు. వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి.